ఎలా ఉంది ఒరిజినల్ గా చెప్పండి, ఓజీ సినిమా ఎలా ఉంది? అంటే ఒక ఫ్యాన్ గా కాకుండా ఇక్కడ ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు. అందరూ ఏంటంటే సినిమాలు రాజకీయం చేస్తారు. హరిహర వీరమల్లు అవుతున్నాయి. ఇక వేరే సినిమా ఏదైనా సరే ఎక్కడో చోట చిన్న చిన్న పొలిటికల్ డైలాగ్స్ అయి ఉన్నాయి. ఇది ఒక కల్ట్ ఫ్యాన్ డైరెక్టర్ గా తీస్తే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. మాకు ఇంకా సినిమాలు తీయకపోయినా సరే ఇబ్బంది లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ రాకపోయినా దబ్బు లేదు. ఓజీ మరో 10 ఏళ్ళు మాట్లాడుకుంటాం అంతేనా? మళ్ళీ సీఎం అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మేము మాట్లాడుకుంటాం. రాజకీయం కాదు ఇది. అంటే మరో సినిమాలో సినిమా వచ్చా ఖుషి కాదు భయ్య. జానీ సినిమా అందరికి ఇష్టమే, కానీ ఇది నిలబడిన జానీ. ఇది నిలబడిన జానీ. ఎందుకంటే జానీ చాలా మందికి ఏంటంటే కల్ట్ చాలా ఇష్టం సినిమా. నాకు కూడా చాలా ఇష్టం జానీ. కానీ ఏంటంటే జనాలకి అప్పట్లో అర్థం కాలేదు, ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు అది యాక్చువల్ ఏంటంటే సుజిత్ కూడా జానీ అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క ప్యాషన్తో అది ఎందుకు ఫ్లాప్ అయింది అన్న దాంతో తీసాడు. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ నడిచాడు, అంతే నడిచాడు. ఆ నడకతో సినిమాని నడిపించాడు, మెంటలు ఎక్కించాడు. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ ఇప్పుడు నేను చెప్పేస్తే స్టోరీ చెప్పొద్దు. స్టోరీ ఎలా ఉంది అంటున్నారు. ఎలా ఉందంటున్నారా? ఇది ప్యూర్లీ గ్యాంగ్స్టర్ మూవీ. ఇంకేం చెప్పకూడదు. ఒక బిల్లాను కూడా తక్కువ చేశానని కాదు, కానీ మామూలు చెప్పాలంటే బిల్లా మా దగ్గర పనికిరాదు, ఈ ఓజీ దగ్గర పనిచేయదు. నెక్స్ట్ లెవెల్ గ్యాంగ్స్టర్ మూవీ ఏమైనా ఉందంటే ఇది ఒకటే, ఓజీ. ఇది ఇంకా నెక్స్ట్ 10 years వరకు ఇటువంటి సినిమా మళ్ళీ రాదు, ఏది పనిచేయదు. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తుంటాం, పుష్ప 2 కానీ ఏది కానీ, అవన్నీ ఏంటంటే డ్రగ్స్ అవన్నీ ఉంటాయి. ఇది అలా కాదండి. డ్రగ్స్ ఓజీ ఎర్రచంద్రాలు ఇవేం లేవు మన దగ్గర. మనంతా కూడా ప్యూర్ లవ్ సెంటిమెంట్లు కానీ, అండ్ అలానే ఒక యాక్షన్ సినిమా ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ గా ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? హరిహర వీరమల్లులో గుర్రాలు అది ఇది అన్నారు. అదే చెప్తున్నా, గ్రాఫిక్స్. మీరు ఆదిపురి సినిమా చూసారా? అందులో ప్రభాస్ ఉంటుందా? అది దాన్ని హరిహర వీరమల్లు మీరు కంపేర్ చేశారు మొన్నసారి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, దీంతో నాకు తెలిసి బాహుబలి కూడా కంపేర్ చేయలేదు, అంత బాగుంది గ్రాఫిక్స్. చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ అప్పట్లో పవన్ కళ్యాణ్ కెరీర్ లో 4-5 సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా ఉంటాయి. అందులో ఒకటానికి వచ్చా? తప్పకుండా చెప్తున్నాను. త్రివిక్రమ్ తీసాడు బెస్ట్ ఫ్రెండ్, తర్వాత ఏమో గబ్బర్ సింగ్ తీసాడు, తను ఎవరు హరీష్ శంకర్ తీసాడు. అలా చాలా మంది. పూరి తీసాడు. పూరి అప్పుడు తమ్ముడు బద్రీలో చూపించాడు స్వాగ్. ఈ రోజు మాకు ఇందులో కనపడింది, ఓజీలో కనపడింది. ఆ స్వాగ్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాం. హెయిర్ స్టైల్, ఆ వాకింగ్ కి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కి ఒక వావ్ వేసుకుంటే మెంటల్ వచ్చేది సినిమా. అంత బాగా తీసాడు సినిమా. పుష్ప రికార్డ్స్ ఏమైనా కొట్టొచ్చా? పుష్ప డౌట్ లేదు. అది ఏంటంటే అది బేసిక్ ఏంటంటే క్రిటిసైజ్ కాదు, కానీ పుష్పని నిలబెట్టింది నార్త్ వాళ్ళే, మన వాళ్ళు కాదు. అది అందరికీ తెలిసిందే. జస్ట్ పుష్ప నిలబడింది అంటే నార్త్ వాళ్ళు నిలబడింది. ఇది నార్త్ సౌత్ ఏం అవసరం లేదు, ఏదైనా సరే ఆటోమేటిక్ గా నిలబడిపోతుంది. అది ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సినిమా కథ ఉంది అనుకోండి, అందరూ వస్తారు. నార్త్ వాళ్ళని ఓన్లీ నార్త్ వాళ్ళే కావాలి, నార్త్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మేము ప్రీ రివ్యూ పెట్టుకుంటాం, నాట్ ఎట్ ఆల్. అది మాకేం అవసరం లేదు. మాకు ఇది సరిపోద్ది. పీక్స్ ఉంది సినిమా. చూడండి, కెరీర్ లో మరో మెట్టు ఎక్కినట్టేనా? మరో మెట్టు ఏంటి? 10 మెట్లు ఎక్కాడు. చాలా బాగుంది, ఎక్సలెంట్. నేను ఇంకా చెప్పక్కర్లేదు. రేపు నేను ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసాను, బయటకు వచ్చాను, ఎందుకు పోయింది. వెంటనే రేపు పొద్దున 8:30కి సిఎన్సీలో మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ హైప్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, కానీ నేను తీసేసుకున్నాను. ఎందుకంటే ఆ ఫస్ట్ హాఫ్ తీసేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ చాలు నాకు. సెకండ్ హాఫ్ చూడలేదా మీరు సినిమా? చెప్తాను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత టికెట్ బుక్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకోసారి టికెట్ బుక్ చేసుకున్నాను. సాయంత్రం నైట్ రేపు 8:30కి మళ్ళీ 9:30కి. అది రిపీట్ అంటే ఇది ఎలా ఉంటుంది. ఒక కల్ట్ ఫ్యాన్ సినిమా తెస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కళ్ళలోంచి అక్కడక్కడ కొంచెం నీళ్ళు కారిపోతుంది. చాలా బాగా తీశారు సినిమా, ఎక్సలెంట్.